సీఎం గారు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ప్రపంచంలో మొదటిసారిగా మీరు తెలంగాణ అనుకుంటారు, తప్పది. తెలంగాణ కన్నా కూడా మనమే ముందు శంకుస్థాపన చేసుకున్నాం అంబేద్కర్ గారి బొమ్మ. ప్రకటన చేసుకుంది కూడా మనమే. మీరు గుర్తుంచుకోవాలి సార్. 2016 మార్చి 29వ తారీఖున మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది. కనుక తెలంగాణ కన్నా కూడా మనం ముందే మనం ప్రకటన చేసుకున్నాం. కానీ ఆ మహనీయుడు ఎందుకు వదిలేసేసాడు, జనం కూడా వదిలేసేసారు ఆయన్ని. ఈరోజు మనం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద బొమ్మని స్థాపించుకోగలిగి నిర్మించుకున్నాము, జాతీయ అంకితం కూడా చేసుకోగలిగాము, ప్రపంచంలో మరి మనం నిలబడగలుగుతాం. ఈ అంబేద్కర్ గారి స్టాట్యూ విషయంలో ప్రపంచ స్థాయికి ఎదిగాం మనం. నోట్లో నుంచి శివలింగాలు విభూతులు తీసిన స్వాములు మొత్తాన్ని దేవుళ్ళయ్యారు. మన తలరాతను మార్చినటువంటి అంబేద్కర్ గారికి గుడి కట్టించాలనే ఆలోచన రావడం చాలా గ్రేట్. అందుకని అందరికీ బాబాయి నమస్కారం చేసుకుంటూ, అన్నతో పాటు ఉద్యమాలు నేను పెద్దగా చేయకపోయినా కారం చేయడం ఉద్యమాల నుంచి నాకు ఒక ఐడియా ఉంది. మేము అప్పుడు యూత్లో ఉండేప్పుడు సైకిళ్ళు దొరుకుంటే బియ్యం తీసుకుని కలెక్ట్ చేసి కారం చేయడం, చీరాలు కూడా పోయి బియ్యం ఇచ్చిన సందర్భం. చుండూరు గడ్డల్లో కూడా అక్కడ ఊరు దాకా పాలించారు, కానీ స్పాట్లోకి పానీయాలి. అప్పుడు కుర్రోళ్ళ నాడు పరిగెత్తాం, ఇప్పుడే దూరం లేదు కాబట్టి ఒక 7-8 కిలోమీటర్ల పొలాల మీద పడి పోయి అక్కడికి పోయి అంతా చూసి ఇంత దారుణం జరిగింది ఏంటి ఇది అని. అదే సందర్భంలో కత్తిపత్నారావు గారు కండిషన్ బెయిల్ నష్టపరిచారు ఇచ్చి ఆయన అట్లా బయటికి రాగానే మళ్ళీ పొన్నూరు పోలీసులు జీవులు ఎక్కించుకుని పోయారు. 5-6 బస్సులు పగలగొట్టారు. ఒక 15-16 రోజులు రిమాండ్లో ఉన్నాం. ఇలా కత్తిపత్నారావు గారికి మేమెవరమో తెలియదు. మేము కూడా ఒకలాంటి అన్నలాగానే మేము కూడా బాధితులమే. ఉద్యమాలు మంచిగా నడవాలంటే నాయకత్వం మీద నమ్మకం ఉండాలి. అనుచరులకు ఏ సమస్య అయినా అర్ధరాత్రి అయినా మనం స్పందించాలి. వాడే నిజమైన నాయకుడు. అటువంటి వాళ్ళని కార్యకర్తలు కానీ అనుచరులు కానీ నమ్ముతారు. ఎనిగో 125 అడుగులు, టోటల్ 206 అడుగుల విగ్రహం. చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఆయన సొమ్మ అని. ఎవరి సొమ్మైన పెట్టే మగోడేది పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మన దేవుడి బొమ్మ. ఆయన స్వార్థం చూసుకుంటే వాళ్ళ నాయన బొమ్మే పెట్టుకోవచ్చు. అక్కడ స్వార్థం చూడలేదు. అది ఓటు బ్యాంక, రాజకీయం, దళితులను వల్ల వేసుకోవటం ఇవన్నీ సెకండరీ. మన దేవుడి బొమ్మ ప్రతిష్ఠించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తప్పనిసరిగా చెప్పాలి. ముందుగా ఊహించి దానికి ఒక కార్యాచరణ రాజేంద్రబాబు చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదా క్రెడిట్ రాజేంద్రబాబు నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ ప్రధానమైన సూచన చాలామంది దళిత నాయకులు కల్పిస్తూ ఉన్నారు. ఏంటంటే అంబేద్కర్ గారు విగ్రహం చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం ఇచ్చేసారు. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ రిజర్వేషన్ చేశారు. వాట్ డిమాండ్స్ ఏమంటే ఆ డిమాండ్స్ అయిపోయాయి. కానీ ఎస్సీ ఎస్టీల జీవన పరిమాణాలు పెరిగాయా? ఎందుకు పెరగలేదు? దానికి కారణాలు ప్రభుత్వాలు ఒక డిమాండ్ సాధించుకోవడానికి ఒక 5-6 ఏళ్ళు ప్రయత్నం చేస్తే ఒక డిమాండ్ వస్తాము. ఎస్సీ ఎస్టీ సప్లై కావాలంటే ఆ పెద్ద ఉద్యమం అసెంబ్లీలో కూడా మాట్లాడే పెద్ద ఉపన్యాసం అది రాగానే చాలా పెద్ద మార్పులు వస్తాయి. మరి ఆ చట్టం వలన ఏమి రాలేదని నేను చెప్పట్లేదే. ఎందుకు క్వాలిటేటివ్ డెవలప్మెంట్, క్వాలిటేటివ్ రిజల్ట్ ఎందుకు రావాలి, ట్యాంజిబుల్ బిజినెస్ ఎందుకు రావాలి? అదేవిధంగా కౌలు రైతులు చనిపోయి చాలా ప్రధానమైన సమస్య. జాతీయ పార్లమెంట్లో దాన్ని చర్చించుకుంటారు. అన్ని లెక్క ఉద్యమాలు భవిష్యత్తులో దాని చుట్టూ తిరుగుతాయి. ప్రజా ఉద్యమాలన్నీ కౌలు రైతు సమస్య చుట్టూ తిరుగుతాయి. రైతాంగ సమస్యలు తిరుగుతాయి. దేశానికి చాలా అవసరమైన సమస్య, ప్రాథమికమైన చాలా కీలకమైన సమస్యగా మారబోతాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సమస్యగా మారబోతాం. వీటన్నిటికీ చట్టాలు వచ్చి లేకపోతే ఒక జీవోలు వచ్చి ఏదో కాగానే ఆ ఫలితాలు మన వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది ఒకసారి అందరూ కూర్చొని ఒకసారి అంతర్మదం మేలోపాదం చేసుకుంటే బాగుంటుంది అనేది.
జిల్లా దళిత ఉద్యమాల్లో బాగా యాక్టివ్గా ఉండే దళిత సామాజిక కార్యకర్త రాజసుందరబాబు గారికి సన్మానం చేయాలని చాలా దళిత సంఘాలు జిల్లాలో ఉన్న ప్రముఖులంతా కూడా నిర్ణయించి ఈరోజు సన్మానం చేశారు. ఆయనే మొట్టమొదటిసారి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కావాలని మొదటి నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ రాజసుందరబాబు గారి నాయకత్వంలో ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజసుందరబాబు గారికి కూడా వివిధ దళిత సంఘాలు సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళితుల యొక్క భవిష్యత్తు వాటి యొక్క ప్రాధాన్యత గురించి కూడా అనేక మంది మాట్లాడారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు గారికి సన్మానం చేయడం చాలా సముచితంగా ఉందని అందరం గౌరవంగా ఫీల్ అవుతాం. ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించుకుని ఈ రోజున ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించారు తెలుగు ప్రజలు. ఈ కార్యక్రమం మనకు ఒకటి ఇస్తుంది. అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన విగ్రహంలో చూడటం కాదు, దండలేయటమే కాదు, ఆయన చెప్పిన ఆశయాల్ని మనం పాటించగలిగితే అణగారిన వర్గాలకి విముక్తి లభిస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే అంబేద్కర్ యువజన సంఘాల వారు, మేధావులు అనేవాళ్ళు, లేకపోతే అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.